ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో ఈరోజు గ్రహఫలం అంశానికి స్వాగతం. ముందుగా ఈటీవీ ప్రేక్షకులైన మీ అందరికీ భారత గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈనాటి గ్రహఫలం అంశంలో నేటి గ్రహాల స్థితిగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి కలిగే శుభాశుభ ఫలితాలు తెలుసుకుంటారు. ఈరోజు మంగళవారం ఆంజనేయునికి ప్రీతిపాత్రమైనటువంటిది కాబట్టి సకల మంగళాలని పొందేందుకు, ఏ విధమైన విఘ్న బాధ లేకుండా ఉండేందుకు ద్వాదశ రాశుల వారు ఆంజనేయ స్వామిని ఏ విధమైన విధి విధానాలతో అర్చించాలో ఆ విశేషాలతో పాటు మంగళవారం నాడు పాటించవలసిన నియమాలు ఏమిటో ఆ విశేషాల్ని మన ధర్మం శీర్షికలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ శార్వనామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం, శుద్ధపక్షం. ఇక క్రమంగా మేషాది ద్వాదశ రాశుల వారి ఫలితాలని పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే స్త్రీలలో చురుకుదనం కొద్దిగా తగ్గి ప్రతి పనిని వాయిదా వేయాలనేటటువంటి ఆలోచన కలగచ్చు. వృత్తి వ్యాపారాలని చేసేటటువంటి వారు నిదానమైనటువంటి శైలిలో వ్యాపారాన్ని, వృత్తిని నిర్వహిస్తూ ఆర్థికమైనటువంటి లాభాన్ని మాత్రం తప్పక బాగానే పొందుతూ ఉంటారు. ఉద్యోగాన్ని చేసేటటువంటి వారికి అదనపు పని బాధ్యతలు కేటాయింపబడేటువంటి కారణంగా పని ఒత్తిడి హెచ్చుగా ఉంటుంది. అయినప్పటికీ కూడా సకాలంలో పని పూర్తి చేయగలుగుతారు. కార్మిక, పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు ఏ విధమైనటువంటి ఒత్తిడికి లోను కాకుండా ధైర్యంగా ఈరోజు కార్యక్రమాలన్నింటినీ పూర్తి చేసుకోగలుగుతారు. వృద్ధులు సంపూర్ణమైన ఆరోగ్య భద్రతా ప్రమాణాలని పాటించేటటువంటి కారణంగా ఏ విధమైనటువంటి అనారోగ్య భావనకి లోను కారు. విద్యార్థులు చక్కనైనటువంటి విద్యా ప్రమాణాలని చూపించగలుగుతారు. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 9. ధరించవలసిన దుస్తుల రంగు ఎరుపు. మంగళవారం సందర్భంగా మేషరాశి వారు ఆంజనేయ స్వామిని గులాబీలతో అర్చించినట్లయితే కుటుంబంలో అసహన పరిస్థితులు క్రమంగా దూరం అవుతాయి. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కొనుగోళ్ల మీద దృష్టి హెచ్చుగా కలిగి ఉంటారు. స్థిరమైనటువంటి ఆస్తిని కొనుక్కునే ముందు ప్రమాణమైనటువంటి పత్రాలన్నింటినీ సక్రమంగా ఉన్నది లేనిది 1-2 మార్లు పరిశీలించుకోగలుగుతారు కూడా. వృత్తి ఉద్యోగాలు చేసేటటువంటి వారు తమకి సంబంధించినటువంటి లావాదేవీల్లో ఏ విధమైన పొరపాటు లేకుండా ఉండేందుకు వృద్ధులు, అనుభవజ్ఞులు అయినటువంటి వారిని సంప్రదిస్తూ ఉంటారు. మహిళల్లో అనారోగ్య భావన ఏమాత్రమూ ఉండదు. అయితే శారీరకమైనటువంటి సత్తువ తక్కువైనటువంటి కారణంగా బంధువుల నుండి కొద్ది సహాయ సహకారాల్ని అపేక్షిస్తారు గృహ కార్యాల నిమిత్తం. కార్మిక, పారిశ్రామిక వర్గాలకి చెందినటువంటి వారు ఆరోగ్య భద్రతా ప్రమాణాలని పాటించడమే కాకుండా తమ వద్ద పనిచేస్తుండే అందరికీ కూడా ఆ విషయాన్ని బాగా ప్రచారం చేస్తూ ఉంటారు. వృద్ధులు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. ఔషధ సేవని మానకుండా చేస్తూ ఆనందంగా గడుపుతారు. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 5. ధరించవలసిన దుస్తుల రంగు పసుపు. మంగళవారం సందర్భంగా వృషభ రాశి వారు ఆంజనేయుని చేమంతులతో అర్చించినట్లయితే దృష్టి దోషాల నివారణ అవుతుంది. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికమైనటువంటి ఒత్తిడి వీరిలో ఉండొచ్చు. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య సయోధ్య తక్కువ అయినటువంటి కారణంగా మానసికమైన ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. ఎవరో ఒకరు తగ్గినట్లయితే పరిస్థితులన్నీ సక్రమం అవుతాయి కాబట్టి అలా ఉండడం మంచిది. దూరం వెళ్ళి న్యాయస్థానపు తలుపుల్ని తట్టాలనే ఆలోచనకి ఏమాత్రము రానేకూడదు. స్వదేశాల్లో ఉండేటటువంటి వారు విదేశాలకి, విదేశాల్లో ఉండేటటువంటి వారు స్వదేశానికి వచ్చేయాలనే ఆలోచనని కలిగి ఉంటారు. ముఖ్యంగా ఏ విధమైనటువంటి అనారోగ్య భావన లేకుండా ఉండేందుకు 1-2 సార్లు ఔషధ సేవని మరింత జాగ్రత్తగా చేస్తూ ఉంటారు. పని ఒత్తిడి లేకుండా పనిని పూర్తి చేయగలుగుతారు. సమయపాలన తప్పనిసరిగా
పాటిస్తూ ఉంటారు ఈ రాశివారు ఈ రోజున. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 2, ధరించవలసిన దుస్తుల రంగు ఆకుపచ్చన. మంగళవారం సందర్భంగా మిథున రాశి వారు ఆంజనేయ స్వామిని పారిజాతాలతో అర్చించినట్లయితే చేపట్టిన పనుల్లో విజయం సంప్రాప్తిస్తుంది. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆర్థికమైనటువంటి ధనభావం విశేషంగా కలిగి ఉంటారు. దాన్ని ఎక్కడ పెట్టుబడిగా పెట్టాలి అనేటటువంటి విషయంలో చెప్పలేనంత జంకుతో ఉండి ఎక్కడా పెట్టుబడిని పెట్టలేకపోవచ్చు. వృత్తి ఉద్యోగాలను చేసేటటువంటి వారు, అలాగే వ్యాపార రంగానికి చెందినటువంటి వారు ధైర్యంగా వ్యాపారాన్ని చేయగలుగుతారు. వచ్చినటువంటి లాభంతో సంతృప్తి పడేటటువంటి ఆలోచనతో ఉంటారు. వివాహాది శుభకార్యాల నిమిత్తం చర్చోపచర్చల్ని మహిళలు చేస్తూ ఉంటారు. తప్పక అవి అనుకూలించేటటువంటి అవకాశం బలంగా ఉంది. హామీ పత్రాల మీద సంతకాలు, అలాగే వాగ్దానాలు చేయకుండా ఉండడం మంచిది. విశేషించి రుణాన్ని ఏమాత్రమూ తీసుకోకుండా ఉండడం చాలా అవసరం ఈ రాశి వారికి. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 7, ధరించవలసిన దుస్తుల రంగు నలుపు. మంగళవారం సందర్భంగా కర్కాటక రాశి వారు ఆంజనేయ స్వామిని సన్నజాజులతో అర్చించినట్లయితే శుభకార్య ప్రయత్నాల్లో విజయం సిద్ధిస్తుంది. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మహిళలు దూకుడుతనంతో కొద్దిగా మాట్లాడే అవకాశం ఉంది. దానివల్ల అపార్థాలు, అనవసరమైన ఆందోళనలు కలిగే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండాలి. వృత్తి వ్యాపారాల్ని చేసేటటువంటి వారు వ్యాపారాన్ని సక్రమంగానూ ధర్మబద్ధంగానూ చేస్తూ ఉండేటటువంటి కారణంగా ఒక గుర్తింపుని పొందగలుగుతారు. పారిశ్రామిక కార్మిక రంగానికి చెందినటువంటి వారు ఆ సమయానికి సరిపోయినటువంటి అసత్యాన్ని మాట్లాడే అవకాశం కారణంగా అనవసరమైనటువంటి నిందకి పాల్పడే అవకాశం ఉంది. ధర్మబద్ధంగా ఉండడమే ఎంతైనా అవసరం. ఉద్యోగులు పూర్తిగా అన్ని పనుల్ని చేయగలిగినప్పటికీ కూడా పరాజయ భయంతో, అంటే ఎక్కడైనా పొరపాటు జరిగిందేమో అనేటటువంటి భయంతో ఉండొచ్చు. అవసరం ఏమాత్రము లేదు. ఇంట్లో విద్యార్థి దశలో ఉన్నటువంటి సంతానం చక్కనైనటువంటి విద్యా ప్రమాణాలని చూపించాలని భావించినప్పటికీ అది సాధ్యం కాకపోవచ్చు ఈ రోజుకి. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 4, ధరించవలసిన దుస్తుల రంగు పసుపు పచ్చన. మంగళవారం సందర్భంగా సింహరాశి వారు ఆంజనేయ స్వామిని గోక్షీరం అంటే ఆవు పాలతో అభిషేకించినట్లయితే ఆదాయ మార్గాలు సానుకూలపడతాయి. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే సాహస కృత్యాలు చేయాలనేటటువంటి ఆలోచనలో ఉంటుంది కుటుంబం. కొద్దిగా ఆలోచించి మాత్రమే ఏ పనిలోనైనా దిగడం మంచిది తప్ప దూకుడుతనంతో వెళ్ళడం సరికాదు. వాద వివాద ధోరణిని పూర్తిగా మానుకోవడం అవసరం. కార్మిక పారిశ్రామిక వ్యాపార రంగానికి చెందినటువంటి వారు పెట్టుబడుల్ని పెట్టేటటువంటి సందర్భంలో బాగా ఆలోచించి ఆచితూచి వ్యవహరించడం అవసరం తప్ప చెప్పినటువంటి ఇతరుల ద్వారా విన్నటువంటి ఆ వార్తలన్నింటినీ నిజమనుకుని నమ్మి పెట్టుబడి పెట్టడం హానికరం. సంతానం విద్యార్థి దశలో కానీ ఉన్నట్టయితే చక్కని విద్యా ప్రతిభని చూపించుకోగలుగుతారు. అయితే అంత మాత్రం సరిపోదనే యథార్థాన్ని తల్లిదండ్రులు వారికి చెప్పగలగాలి. స్త్రీలు ఆనందంగా గడుపుతారు. ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణంలో ఉంటారు కూడా. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 2, ధరించవలసిన దుస్తుల రంగు ఎరుపు. మంగళవారం సందర్భంగా కన్యారాశి వారు కనకాంబరాలతో ఆంజనేయుడిని అర్చించినట్లయితే స్థిరమైన ఆస్తుల కొనుగోలు ప్రయత్నాలు సానుకూలపడతాయి. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తాము పూర్తిగా తమ తల్లి లేదా తండ్రి అదుపులోనికి వెళ్ళిపోయి వారి ఆలోచనకి అనుగుణంగానే ఉండే అవకాశం గోచరిస్తోంది. సొంత నిర్ణయాన్ని కూడా తీసుకోగలగడం కొంత అవసరమనే భావన కలిగి ఉండాలి. వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారు స్థాన చలనాన్ని చేయాలనే ఆలోచనలో ఉండొచ్చు. అది ఏమాత్రము సరికాదు. ముఖ్యంగా కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు న్యాయస్థానాల్లో ఏవైనా చిన్న చిన్న అభియోగాలు కానీ వారి మీద మోపబడి ఉంటే
రాజీ మార్గాన్ని అవలంబించడం ఎంతైనా మంచిది. విద్యార్థులు చక్కనైనటువంటి విద్యా ప్రమాణాలని చూపించినప్పటికీ కూడా తల్లిదండ్రులు సంతృప్తి చెందకపోవచ్చు. కాబట్టి విద్యా ప్రమాణాలని పెంచుకునేందుకు తప్పక కృషి చేసి తీరాలి. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 6. ధరించవలసిన దుస్తుల రంగు ఎరుపు. మంగళవారం సందర్భంగా ఆంజనేయ స్వామిని తులారాశి వారు ఎర్రగన్నేరులతో అర్చించినట్లయితే వృత్తిపరమైనటువంటి సమస్యలు తొలగిపోతాయి. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆదాయం చాలా చక్కగా ఉంటుంది. ఎక్కడైనా స్థిరమైన ఆస్తిని కొనుగోలు చేయాలి అనే ఆలోచనకు కూడా వస్తారు. ఆరోగ్యం సక్రమంగా ఉంటుంది. అయితే దాంపత్యంలో చిన్న పొరపత్యాలు వచ్చినటువంటి కారణంగా భార్యాభర్తల మధ్య పెద్ద సయోధ్య ఉండకపోవచ్చు. కలిసి ఆలోచించుకున్నట్లయితే అన్ని సమస్యలు తప్పక తెగిపోతాయి. మూడవ మనిషిని మధ్యలో ప్రవేశపెట్టకుండా ఉండేలా చూసుకోవడం అవసరం. వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారు స్వీయ నిర్ణయాన్ని చేసుకున్నట్లయితే వ్యాపారం తప్పక పురోగమించే అవకాశం ఉంది. ఆర్థికంగా రుణాన్ని తీసుకోవాల్సిన అవసరం ఏమాత్రమూ లేదు. ఆడంబరాలకి అట్టహాసాలకి ఖర్చు చేయడం ఏమాత్రమూ సరి కాదు. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ధరించవలసిన దుస్తుల రంగు నీలం. మంగళవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు ఆంజనేయ స్వామిని పరిమళ జలంతో అభిషేకించినట్టయితే రుణ సమస్యలు క్రమంగా తొలగే అవకాశం ఉంది. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మహిళల్లో తీవ్రమైనటువంటి పట్టుదల భావం గోచరిస్తుంది. దానివల్ల ముందు నాటికి ఇబ్బంది కలిగే అవకాశం ఉందనే యథార్థాన్ని ఇప్పుడే గుర్తించుకోవడం, గమనించుకోవడం అవసరం. వృత్తి వ్యాపారాలు చేసేటటువంటి వారు ఏదో ఒక విషయం మీద న్యాయస్థానానికి వెళ్ళేటటువంటి ఆలోచనకి వచ్చే అవకాశం ఉంది. వెళ్లకుండా ఉండడం ఎంతైనా మంచిది. ఉద్యోగాన్ని చేస్తుండేటటువంటి వారు తోటి ఉద్యోగులతోనూ అలాగే పై అధికారులతోనూ చర్చల్ని ఉపచర్చల్ని చేయడం మానుకుని తమదైనటువంటి పనిని సకాలంలో సక్రమంగా చేసుకుంటూ ఉండడం ఎంతైనా అవసరం. కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు సంపూర్ణమైనటువంటి కార్యక్రమాన్ని సోత్సాహంగా చేయగలుగుతారు. యజమానుల ప్రశంసలని పొందగలుగుతారు. ఈరోజు ధనురాశి వారి అదృష్ట సంఖ్య 1. ధరించవలసిన దుస్తుల రంగు ఆకుపచ్చన. మంగళవారం సందర్భంగా ధనురాశి వారు ఆంజనేయ స్వామిని విభూతి జలంతో అభిషేకించినట్లయితే అనారోగ్య భావనలు దూరమవుతాయి. ఈరోజు మకర రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే స్త్రీలు మాట్లాడేటటువంటి మాటల కారణంగా తాము మంచి మాట్లాడినప్పటికీ కూడా అపార్థ భావన అవతల వారికి కలిగే కారణంగా శత్రుత్వం పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆచి తూచి మాట్లాడడం అవసరం. వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారు ధర్మబద్ధంగానే వ్యాపారాన్ని నిర్వహిస్తున్నప్పటికీ కూడా చిన్న చిన్నమైనటువంటి వివాదాలు వచ్చే అవకాశం ఉంది. సహనాభావంతో ఉండడం ఎంతైనా అవసరం. ఉద్యోగాన్ని చేస్తూ ఉండేటటువంటి వారు సమయపాలనని తప్పక చేసి తీరాలి. లేని పక్షంలో మిమ్మల్ని గమనించేటటువంటి వారు మరికొందరున్నారనే యథార్థాన్ని గుర్తుంచుకుని వారి ద్వారా ఇబ్బందులు కలుగుతాయనే విశేషాన్ని మర్చిపోకుండా ఉండాలి. కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు ముడి సరుకుల కోసమని దూరభార ప్రయాణాలని తప్పక చేయడం మంచిది. తప్పక ఆ పారిశ్రమ అభివృద్ధి చెందే అవకాశం కూడా కలిగి ఉంటుంది. ఏ విధమైన అనారోగ్య భావన వృద్ధులకి యువకులకి ఉండదు ఈ రాశిలో. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 5. ధరించవలసిన దుస్తుల రంగు ఎరుపు. మంగళవారం సందర్భంగా మకర రాశి వారు ఆంజనేయ స్వామిని నందివర్ధనాలతో అర్చించినట్లయితే ఆందోళన కలిగే స్థితులు కలగనే కలగవు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయాన్ని గుంఫనగా ఉంచేటటువంటి ఆలోచనతో ఉంటారు కుటుంబంలోని స్త్రీలు. అలా కాకుండా ప్రతి విషయాన్ని కుటుంబం అంతా చర్చించుకుని చేయడం ఎంతైనా మంచిది. వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారు నిషిద్ధమైనటువంటి వస్తువుల్ని అమ్మాలనే ఆలోచనని
పూర్తిగా తొలగించుకుంటారు. ధర్మబద్ధంగానే వ్యాపారాన్ని చేయాలనే గట్టి నిర్ణయానికి కూడా వస్తారు. అంతకుముందు ఎప్పుడో విధింపబడ్డటువంటి జరిమానా పూర్తిగా రద్దు అయినటువంటి కారణంగా ఎంతో ఉత్సాహంగా ఉండగలుగుతారు కూడా. ఉద్యోగులకి అంతకుముందు వచ్చినటువంటి చిన్నదైన స్పర్ధ, తోటి ఉద్యోగులతో వచ్చినటువంటి చిన్న పట్టుదల పూర్తిగా తొలగిపోయేటటువంటి కారణంగా ఆనందంగా గడుపుతారు ఈ రోజుని. కార్మిక, పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారిలో ఏ విధమైనటువంటి విభేదాలు లేకుండా మొత్తం ఉద్యోగులంతా ఒకటిగానే ఉండేటటువంటి కారణంగా సంతోషంగా కార్యక్రమాన్ని ముగించుకోగలుగుతారు. విద్యార్థుల్లో సంపూర్ణమైనటువంటి విద్యా ప్రమాణాలు మరింత ప్రతిభావంతంగా లేకపోయినప్పటికీ కూడా తాము ఎక్కడ పొరపాటు చేస్తున్నది విద్యార్థులే తమకు తాము గ్రహించుకోగలుగుతారు. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 7. ధరించవలసిన దుస్తుల రంగు తెలుపు. మంగళవారం సందర్భంగా కుంభరాశి వారు ఆంజనేయ స్వామిని చందన జలంతో అభిషేకించినట్లయితే ఆత్మవిశ్వాసం, ఆత్మస్థైర్యం పెరుగుతుంది. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆడంబరానికి, అట్టహాసానికి హెచ్చుగా వ్యయం చేసేటటువంటి అవకాశం గోచరిస్తోంది. బంధువుల, మిత్రుల, ఆప్తుల రాకపోకల కారణంగా శారీరకమైనటువంటి శ్రమ తప్పనిసరి కావచ్చు. ఆస్తిని కొనుగోలు చేయాలనేటటువంటి ఆలోచనతో విపరీతమైనటువంటి తొందరతనంతో ఉండొచ్చు. ఆస్తిని కొనుగోలు చేసే సందర్భంలో తొందరతనం ఇబ్బందిని కలిగించే అంశమని గుర్తుంచుకోగలగాలి. ఉద్యోగులు సక్రమంగా పని చేయకపోవడం కనిపించవచ్చు. ఆ కారణంగా నిదానంగా పని చేయడం, పైవారి నుండి క్రింది వారి నుండి ఇబ్బందులు రాకుండా ఉండేలా వ్యవహరించడం ఎంతైనా అవసరం. కార్మిక, పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు ప్రభుత్వానికి లేదా ఇతరమైనటువంటి సంస్థలకి పత్రాల మీద సంతకం చేసేటటువంటి సందర్భంలో బాగా ఆలోచించి మాత్రమే సంతకాన్ని చేయడం అవసరం. ఏ విధమైన ఒప్పందాల విషయంలో అయినా సరే న్యాయవాదిని సంప్రదించడం మరింత అవసరం. చెప్పుకోదగ్గటువంటి కష్ట నిష్ఠురాలు ఈ రాశి వారికి ఈ రోజున ఏమీ లేనేలేవు. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 8. ధరించవలసిన దుస్తుల రంగు నీలం. మంగళవారం సందర్భంగా మీనరాశి వారు ఆంజనేయ స్వామిని చెరకు రసంతో అభిషేకించినట్లయితే మనోబలం మరింతగా పెరుగుతుంది. లోకంలో మంగళవారం అనగానే అబో ఈరోజు ఏమాత్రం సరికానిది అనే అభిప్రాయం ఉంది. కానీ సకలమైనటువంటి మంగళాలని కలిగించేటటువంటి వారంగా దీన్ని శాస్త్రం తెలియజేస్తుంది. అటువంటి మంగళవారం నాడు సకల శుభాలని పొందడానికి, విఘ్న బాధ లేకుండా ఉండడానికి ఏ విధమైన నియమాలని మంగళవారం నాడు పాటించాలో ఇప్పుడు మన ధర్మం శీర్షికలో తెలుసుకుందాం. మంగళవారం నాడు గోళ్ళు కత్తిరించుకోవడం సరికాదు. వీలైనంత వరకు మంగళవారం నాడు శుభకార్యాలని మొదటిగా ప్రారంభించకూడదు. మంగళవారం నాడు అప్పు ఇయ్యడం శ్రేయస్కరం కాదు. మంగళవారం నాడు తలస్నానం సరికాదు. మంగళవారం నాడు కాళికాదేవి ఆరాధన వల్ల ప్రతికూల పరిస్థితులు తొలగిపోతాయి. మంగళవారం నాడు ఎర్ర పుష్పాలతో ఇష్ట దైవాన్ని పూజించడం వల్ల ఉత్తమ ఫలితాలు కలిగి తీరుతాయి. మంగళవారం నాడు కొంత సొమ్ముని పొదుపు చేయడం వల్ల ఆ సొమ్ము అక్షయం అవుతుంది. మంగళవారం నాడు రాహుకాలంలో అంటే మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల 30 నిమిషాల వరకు దుర్గాదేవిని పూజిస్తూ దుర్గా స్తోత్ర పారాయణం చేయడం వల్ల విజయం సిద్ధిస్తుంది. హనుమంతుణ్ణి సింధూరంతో, సుబ్రహ్మణ్య స్వామిని ఎర్ర కుంకుమతో మంగళవారం నాడు పూజించడం వల్ల ధనపరమైనటువంటి ఆటంకాలు తొలగిపోతాయి. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఈటీవీ ప్రేక్షకులందరికీ భారత గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. వాస్తుశాస్త్రంలో గృహంలో మనం ఆచరించేటువంటి విధి విధానాలు మన జీవన సరళిలో ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా చేసేందుకు, లక్ష్మీదేవి యొక్క దివ్యవంతమైన కరుణాకటాక్ష వీక్షణాలకు
అనుకున్న పనులు అనుకున్నట్టు నెరవేరటానికి చాలా చక్కగా సహకరిస్తాయి. ఎటువంటి విధి విధానాలు గనక పాటించినట్లయితే పురోభివృద్ధి బాగా జరుగుతుందో మనకు శాస్త్రాల్లో చెప్పారు. గృహబల రీత్యా సహజసిద్ధంగా మీ ఇంట్లో అద్దాల అమరిక జరుగుతూ ఉంటుంది కదా. ప్రతి ఒక్క గదిలో కూడాను అద్దాన్ని అమర్చుకున్నట్లయితే అద్దం లక్ష్మీ స్వరూపంగా మనకు శాస్త్రాల్లో చెప్పారు. అయితే ఏ ఒక్క కారణం చేతనైనా సరే మీ ఇంట్లో గనక అద్దం గనక పగిలినట్లయితే అది అరిష్టమా అనేటువంటి ఉద్దేశం కూడాను గ్రహించాల్సి ఉంటుంది. అద్దం పగలకుండా జాగరూకత వహించాలి. అద్దం అనేటువంటిది ఎప్పుడూ కూడా పగిలిపోకూడదు. ఒకవేళ పగిలిన అద్దాన్ని గనక ఇంట్లో ఉంచినట్లయితే చాలా నష్టాలు వాటిల్లుతాయి అనేటువంటి ఉద్దేశం కూడా ఇక్కడ ప్రతి ఒక్కరూ గ్రహించాలి. మీరు పూజా మందిరంలో చేసుకునేటువంటి చిత్రపటాలకు ఉన్నటువంటి అద్దాలు కూడా పగిలిన వెంటనే తీసివేసి కొత్త వేయించుకోవాలి. అలాగే మీరు నిత్యం కూడాను చూసుకునేటువంటి అద్దం, ఆ అద్దం పగిలినట్లయితే వెంటనే దాన్ని ఛేదించి కొత్త అద్దాన్ని తెచ్చి వెంటనే అమర్చాలి. అలాగే కాలాన్ని సూచించేటువంటి గడియారంలో కాలం ఆగిపోయినట్లయితే, అంటే బ్యాటరీ కనుక ఆగిపోయినట్లయితే వెంటనే బ్యాటరీ వేయాలి. చూడండి, అద్దానికి కాలానికి అవినాభావ సంబంధం ఇక్కడ. ఈ రెండు కూడా తప్పనిసరిగా మర్చిపోవద్దు. గడియారం ఆగిపోయింది అంటే కాలం స్తంభించినట్టే. కాబట్టి గడియారంలో ముళ్ళు ఎప్పుడూ కూడా టిక్ 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 గడియారము పరుగెడుచున్నది అన్న విధంగానే ఉండాలి. ఈ విధంగా కనుక ఉన్నట్లయితేనే మీ జీవితంలో కూడా అదృష్టం చాలా చక్కగా పరుగెడుతూ ఉంటుందన్నమాట. అలాగే మరకలు పడి మాసిపోయి మసకబారిన అద్దాన్ని మాత్రం ఎప్పుడూ ఇంటిలో ఉంచవద్దు. చాలా ప్రాచీన కాలం నుంచి వచ్చిన అద్దం అండి మాది అని చెప్పేసి మసకబారినా సరే ఆ అద్దంలోనే మొహం చూసుకుంటూ ఉంటారు చాలామంది. ఇది చాలా తప్పు. వాస్తుశాస్త్రరీత్యా అనర్థదాయకమైన ప్రభావాన్ని ఇస్తుంది. మసకబారినటువంటి అద్దములు ఇంటిలో ఉండరాదు. పగిలిన అద్దంలో ముఖం మాత్రం చూసుకోకూడదు. అలాగే అద్దం లక్ష్మీ స్థానం అని చెప్పేసి మనమంతా భావిస్తూ ఉన్నాం. కాబట్టి అద్దానికి లక్ష్మికి కొన్ని పోలికలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇద్దరిది కూడాను స్థిరత్వ బుద్ధి కాదు. కాబట్టి అద్దంలో ఎప్పుడూ ఒకే ఒక బొమ్మ నిలిచి ఉండదు. కాబట్టి లక్ష్మీదేవి కూడా ఎప్పుడూ ఒక చోట ఉండదు అని చెప్పేసి కూడా అంటూ ఉంటాం. కానీ మన ఇంట లక్ష్మీదేవి ఉండాలంటే మాత్రం పగిలిన అద్దం మాత్రం ఉండకూడదు. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి, వీటిని పాటించండి. విశ్వాసంతో గనక ఆచరించినట్లయితే మీ కోరిన కోరికలు అన్నీ కూడాను తీరుతాయి అని చెప్పేసి చెప్పవచ్చు. గృహంలో మనం ఎవరికైనా డబ్బులు ఇచ్చేటప్పుడు పాటించవలసినటువంటి నియమాలు చాలా ఉన్నాయండి. రుణాలు తీసుకోవడంలో కూడాను, రుణాలు ఇచ్చేటప్పుడు కూడాను కొన్ని నియమాలు కనుక పాటించినట్లయితే ఆ నియమానుసార రీత్యా లక్ష్మీదేవి మన ఇంట్లోనే ఉంటుంది. మంగళవారం నాడు ఎటువంటి పరిస్థితుల్లో కూడాను ఎవరూ కూడా రుణాలు చేయటం మంచిది కాదు. ఆ రోజు తీసుకున్న అప్పు చిరకాలం ఉంటుందిట. అంటే అప్పు తీర్చడం చాలా కష్టదాయకం అవుతుంది. మంగళవారం నాడు కనుక అప్పు కనుక తీసుకున్నట్లయితే రుణం తీరే మార్గం అనేటువంటిది మాత్రం దొరకదు మంగళవారం నాడు కనుక అప్పు తీసుకున్నట్లయితే. అలాగే బుధవారం అప్పు ఇతరులకు ఇవ్వటం మంచిది కాదు. డబ్బులు ఇతరులకు ఇచ్చేటప్పుడు బుధవారం నాడు ఇవ్వకండి. రుణంగా ఇచ్చినటువంటి ధనం తిరిగి మీకు దక్కడం చాలా కష్టమవుతుంది అని చెప్పేసి కూడా మనకు శాస్త్రాల్లో చెప్పినటువంటి ముఖ్యమైనటువంటి విషయంగా గుర్తిరగాలి. ఇంట్లో ఎప్పుడూ కూడాను లక్ష్మీ కటాక్షం వెల్లివిరేయటానికి ఆదిశంకరాచార్య విరచితమైనటువంటి కనకతారాస్తవం నిత్యం కూడాను వినాలి. కనకతారాస్తవాన్ని రోజు వింటే చాలా మంచిది. విష్ణు సహస్రనామం, కనకతారాస్తవం
ఈ రెండూ కూడా గనక ఇంట్లో గనక విన్నట్లయితే లేక చదివినట్లయితే ఆ ఇంట్లో తప్పనిసరిగా ధనానికి లోటు ఉండదు. అనుకున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడాను నిర్విఘ్నంగా నెరవేరుతాయి. మంచి ఆలోచన సరళితో ముందడుగు వేసి విజయాన్ని సాధించడానికి ఆస్కారం ఉంటుంది. ఆలోచన పరంపరలో ఆచితూచి అడుగు వేసేటువంటి ప్రభావం వస్తుంది. ఆరోగ్యము ఐశ్వర్యము కలగటానికి మన ఋషులు ప్రసాదించిన అమృతతుల్యవంతమైనటువంటి స్తోత్రాలు ఇవన్నీ కూడా. అందుచేత ఈ స్తోత్ర పారాయణం శతవిధాలా కూడాను గృహానికి మంచి యోగవంతమైన సత్ఫలితాన్ని కలిగిస్తుంది. కాబట్టే విష్ణు సహస్రనామం, కనకధారాస్తవం ఈ రెండూ కూడా ఇంట్లో ఎప్పుడూ కూడాను వింటూ ఉండాలి. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహలంశంలో తెలుసుకుందామా? మరి సర్వే జనాః సుఖినో భవంతు. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో శ్రీరస్తు అంశానికి స్వాగతం. ఈటీవీ ప్రేక్షకులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. మన మాతృదేవతకు మాతృభూమికి నమస్కారాదులు చేస్తూ ఈరోజు పుష్యమాసము, శుక్లపక్షము, సర్వసిద్ధి త్రయోదశి, మంగళవారము, ఆర్ద్రా నక్షత్రము, శివ సంబంధమైనటువంటి ఆర్ద్రా నక్షత్రము రావటము, రాహు సంబంధమైనటువంటి ఆర్ద్రా నక్షత్రము ఈరోజు రావటము, ఈ రోజున మంగళవారము ఉండటము, ఈ రెండింటిని కూడా మనము కలుపుకున్నట్లయితే ఈ రెండు కలిగినటువంటి రోజున మనము ఈశ్వరారాధన చెయ్యటము చాలా అనుగ్రహం, విశేషమైనటువంటి ఫలము. శివుడి జన్మ నక్షత్రమైనటువంటి ఈ ఆర్ద్ర రోజున శివాలయంలో దీపారాధన చెయ్యటము, శివప్రీతి కోసము మీ చేత నూనె తిలలతో చేసినటువంటి నువ్వుల నూనెను దానంగా ఇవ్వటం, మీరిచ్చినటువంటి నూనెతో దీపారాధన చెయ్యటం, అక్కడ తద్వారా ఐశ్వర్య ప్రాప్తి, అఖండమైనటువంటి ఐశ్వర్యమును ఈశ్వరుడు అనుగ్రహిస్తాడు. అలాగే ఈ రోజున వైధృతి యోగము అంటారు. ఈ వైధృతి యోగమునందు చంద్రశేఖర అష్టక స్తోత్ర పారాయణం కూడా చాలా యోగమును కలిగింపజేస్తుంది. అపమృత్యు దోషములన్నింటినీ తొలగింపచేసేటువంటి మహత్తరమైన సాధన ఈ రోజున చేయవచ్చు. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో విజయోస్తు అనే అంశానికి స్వాగతం. ముందుగా ప్రియమైన ప్రేక్షకులకు భారత గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. స్వతంత్రం, పరతంత్రం ఈ రెండు పదాలను వివేచన చేసే నిమిత్తమే జ్యోతిష శాస్త్రాన్ని ఒక్కసారి మనం పరిశీలన చేస్తే స్వతంత్ర స్థానాలలో స్వక్షేత్రాలలో ఉండేటటువంటి గ్రహాలు మనకు సంపూర్ణమైన శుభఫలాలను ఇస్తాయి. జీవితంలో ఎవరైనా మనల్ని ఇతడు విజయం సాధించారు అంటూ గుర్తించాలి అంటే ఆ విజయం అందుకునే నిమిత్తమై మనం చేసే ప్రతి పని కూడా విజయవంతంగా ఉండాలి అంటే కారకుడు శుక్రగ్రహం. ఈ శుక్రగ్రహం కథ ఏమిటి, పుట్టుక ఏమిటి? శుక్రగ్రహం ఒకవేళ ఏదైనా వ్యతిరేక స్థానాలలో, శత్రుస్థానాలలో, నీచక్షేత్రాలలో ఉన్న సమయంలో ఏ విధమైన పరిహారం పాటిస్తే విజయం పొందగలుగుతాం? ఇలా ప్రశ్నించుకుంటే శుక్రగ్రహం యొక్క పుట్టుకనే పురాణాలలో చాలా చిత్రంగా చెప్పబడి ఉంది. హిరణ్యకశ్యపుడి కుమార్తె ఉష. ఈ ఉష భృగు మహర్షిని వివాహం చేసుకుంది. వారికి ఉషనుడు అనే కుమారుడు జన్మించాడు. ఈ ఉషనుడు జన్మించినది మొదలుగా శివధ్యానం చేస్తున్నాడు. ప్రపంచంలో ఉండే సంపద అంతటినీ కూడా ఎలా గుర్తించాలి, సంపదను ఎలా స్వాధీనం చేసుకోవాలి, సంపదను ఎలా పెంపొందింపజేయాలి, అలాగే సంతానకారకమైన ఆలోచనలు ఎలా వృద్ధి పెంపొందింపజేసుకోవాలి, ఇలాంటి ఊహలన్నీ కూడా ఈ ఉషనుడి అధీనంలో ఉండేవి.
దేవతలంతా కూడా ఈ ఉషనుడి కారణంగా లోకంలో సంతానకారకమైన భావాలు, సంపదను ఏకీకృతం చేయడంలో వచ్చే నష్టాలు ఎక్కువ అవుతున్నాయి అని ఆందోళన పడుతూ ఉండగా, తెలివిగలవాడు కనుక విజయం సాధించే నిమిత్తమై ఈ ఉషనుడు ఈశ్వరుడిని స్తోత్రం చేసుకొని ఈశ్వరుడు ఉదరంలో చేరి తపస్సు చేయడం మొదలెట్టాడు. గమనిస్తే గజాసురుడు ఈశ్వరుడిని తన ఉదరంలో చేర్చుకుని ఇబ్బందుల పాలయ్యాడు. శుక్రుడు ఈశ్వరుడు ఉదరంలో కూర్చొని తపస్సు చేయడం మొదలెట్టాడు. ఇలాంటప్పుడు ఈ ఉషనుడిని ఎలా బయటికి తీసుకురావాలా అంటూ దేవతలంతా కూడా ఆందోళన పడుతూ ఉండగా, ఇంకా అతడి పేరు శుక్రుడిగా స్థిరపడలేదు. దేవతలంతా కూడా ఈశ్వరుడిని స్తోత్రం చేయగా, ఈశ్వరుడే కరుణాదయాళ సముద్రుడు కాబట్టి ఆ ఉషనుడిని బయటికి పంపించాడు. అలా ఈశ్వరుడిలో నుంచి బయటికి వచ్చిన వాడు కాబట్టి ఐశ్వర్యాన్ని ప్రసాదించేవాడుగా ఉషనుడు శుక్రుడిగా కీర్తి పొందాడు అని మనకు పురాణ కథ ఇలా చెబుతుంది. ఈ శుక్రుడు కన్యారాశిలో సంచారం చేసే సమయంలో నీచ, అస్తంగత్వం లేక ఏ విధమైన మేలు చేయని పరిస్థితుల్లో ఉంటాడు. అలాంటి నేపథ్యంలో ఉన్న జాతక చక్రంలో ఈ గురువు క్షేత్రాలలో అంటే ధనుస్సుకు కానీ మీనంలో కానీ సంచారం చేస్తున్న కొన్ని వ్యతిరేక సంఘటనలలో ఈ శుక్ర బలం సరిపోకపోతే, సప్తమంలో శుక్రుడు ఉన్నా, పంచమంలో శుక్రుడు ఉన్నా, సంతానపరమైన వివాహపరమైన సమస్యలు ఎదుర్కోవలసి వస్తే సులభమైన నివారణోపాయం ఉంది. అది పాటిస్తే తప్పక మనం జీవితంలో విజయం పొందగలుగుతాం. మేడి ఆకు పైన వేడివేడిగా ఉండే అన్నం కాసింత, దానిపైన ఆవు నెయ్యి కాసింత వేసి ఈ మేడి ఆకును మేడ పైన ఉంచి పసుపు కుంకుమలు చిటికెడు అలా వేసి కాసిని అక్షింతలు వేసి ఆ మేడి ఆకు, అన్నం, నెయ్యి ఈ చుట్టూరా కూడా 2 సార్లు ప్రదక్షిణ చేయాలి. 2, 4, 6 ఇలా సరి సంఖ్యలో ప్రదక్షిణలు చేసి కనీసంగా 2 సార్లు, అత్యధికంగా 6 సార్లు ప్రదక్షిణ చేసి శుక్రునికి సంబంధించినటువంటి స్తోత్రాన్ని చదవాలి. లేదా శుక్రాయ నమః అంటూ నామమంత్రం చదివినా చాలు శుక్రగ్రహ దోష నివారణ ఇంత సులభంగా సంప్రదాయంలో చెప్పబడి ఉంది. మేడి ఆకు పైన వేడి అన్నం, ఆవు నెయ్యి ఈ మిశ్రమాన్ని పక్షులకు ఆహారంగా సమర్పించడంలో చిన్న తాంత్రిక పరమైనటువంటి క్రియ పసుపు కుంకుమలు చిటికెడు వేసి ప్రదక్షిణ చేయడం. దీనితో శుక్రగ్రహ అనుకూలతను మనం సాధించుకోగలుగుతాం అంటుంది పరిహార విజ్ఞాన శాస్త్రం. ఈశ్వరుడు ఉదరంలో చేరాడు అంటే ఎంత గొప్ప విజయం సాధించాడో కదా. మనకు కూడా జీవితంలో గొప్ప ఉద్యోగం కావాలి, ప్రమోషన్ కావాలి, వ్యాపారంలో వృద్ధి కావాలి, విద్యాభ్యసన దశలో బాగా పాండిత్యం కావాలి, అలాగే భోగలాలసత విషయంలో కూడా అన్ని అనుకూలించాలి. ఇంటిలో భార్యాభర్త సంబంధాలు కానీ, పిల్లల సంబంధాలు కానీ అన్నింటా కూడా మనకు విజయమే కలగాలి అంటే శుక్రగ్రహ అనుకూలత తప్పనిసరి. ఒక్క శుక్రుడేనా కాదు సుమా. శుక్రగ్రహంతో పాటుగా మానవ జీవనం పైన విశేషమైన ప్రభావం చూపించేటటువంటి మరొక గ్రహం గురుగ్రహం. ఈ సంవత్సరంలో వర్తమాన గోచార రీత్యా ప్రస్తుతం గురువుకు అష్టంగత్వం సూర్యునితో ఉన్న కారణం చేత, ఆ వెనువెంటనే శుక్రగ్రహానికి కూడా అష్టంగత్వం ఉన్న కారణం చేత మానవ జీవనం పైన శుక్రగ్రహం ఎంత ప్రభావం చూపిస్తుందో అంతే ప్రామాణికంగా కాసింత అంతకంటే ఎక్కువగా కూడా గురుగ్రహం యొక్క దృక్కోణం, గురుగ్రహం యొక్క ప్రభావం అధికంగా కనిపిస్తూ ఉంటుంది. కనుక అటువంటి గురువు కూడా ఏ విధమైన పరిహారాలు పాటిస్తే మేలు కలిగిస్తాడు. శుక్రుడు ఒకవైపు, గురువు ఒకవైపు మన జీవితాన్ని నడిపిస్తూ ఉండగా శుక్రగ్రహ కారణంగా ఇల్లు, పిల్లలు, భార్యాభర్త సంబంధాలు, సొంత ఇల్లు, కార్లు, వాహనాలు, మోటార్ల కార్లలో ప్రయాణాలు, విమానాలలో ప్రయాణాలు, ఉద్యోగంలో వృద్ధి, ధనం, అవసర పూర్తి ఇవన్నీ కూడా శుక్రుడి కారణంగా మనం సాధించుకోగలుగుతూ ఉండగా వివేకము, విద్య, వినయము, సంస్కారము, భాష, పాండిత్యము, అలాగే పట్టుదల, వీటితో పాటు 10 మందిని ఆకర్షించేటటువంటి వైజ్ఞానికపరమైన జ్ఞానంతో కూడుకున్న స్వభావం ఇదంతా గురుకారకంగా ఉంటుంది. లోకంలో 10 మందిని మనం మెప్పొందింపజేసే విధంగా ప్రవర్తించాలి అంటే శుక్రగ్రహ అనుకూలత తప్పనిసరి. అలాగే
10 మంది మన ఉనికిని గుర్తించాలి అంటే గురుగ్రహం యొక్క ఆవశ్యకత, అలాగే అనుగ్రహం కూడా తప్పనిసరి అంటుంది పరిహార విజ్ఞానం. ఇలా ఆలోచిస్తేనే జీవితంలో మనం విజయం పొందగలుగుతాం. సంపూర్ణమైన విజయం మనం పొందాలి అంటే శుక్ర గురు గ్రహాల అనుకూలత తప్పనిసరి. ఇవి ఈనాటి విశేషాంశాలు. మళ్ళీ రేపు కలుసుకుందాం. అందరి క్షేమాన్ని కోరుదాం అని విన్నవిస్తూ శుభమస్తు. వినరో భాగ్యము విష్ణు కథా, వినరో భాగ్యము విష్ణు కథా, వెనుబలమిదేవో విష్ణు కథా. మీరు వెంకటాచల చరిత్ర చదివితే ఆయన అనుగ్రహించాలి అనుకుంటే రాత్రివేళ కట్టేసిన గంటలు మోగే ఈ దేవాలయంలో కొన్నిసార్లు ఆయన అనుగ్రహిస్తాడు, పిలిస్తే పలుకుతాడు స్వామి. అంతటి మహానుభావుడు. అందుకే అటువంటి వెంకటాచలంలో పసిపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు ఆనంద నిలయంలోకి వెళ్ళి బయటికి వస్తే చాలు పొంగిపోతారు. ఆ విమానానికి ఆనంద నిలయం అని పేరు. ఒక్కొక్క విమానానికి ఒక్కొక్క పేరు ఉంటుంది. శ్రీరంగంలో ప్రణవాకార విమానం, కాంచీపురంలో వరదరాజస్వామి విమానం పుణ్యకోటి విమానం, వెంకటాచలంలో వెంకటేశ్వర స్వామిది ఆనంద నిలయ విమానం. ఆనందము అన్న మాటకు అర్థం ఏమిటంటే 3 కలిసిపోతే ఒక సరళ రేఖలోకి వస్తే 4వదిగా ఉద్భుతమైతే ఆనందం అవుతుంది. ఇప్పుడు మీ మాట అంత స్పష్టంగా లేదంటారేమో. నేను తాంబూలం వేసుకున్నాను అనుకోండి, ఆకుపచ్చటి తమలపాకులు, నల్లటి వక్కలు, తెల్లటి సున్నం కలిపి నవిలితే నోరు ఎర్రగా అయింది. ఎక్కడిది ఎరుపు? ఆ 3 కలిస్తే ఎరుపు వచ్చింది. అలా ఆనందము 3 ఒక సరళ రేఖలో పడితే లోపల ఉన్నది ఉద్భుతమవుతుంది. అది మన స్వరూపం. అది ఎంత అనుభవించినా ఇంకా చాలెద్దు అనిపించదు. ఎందుచేత అంటే మీరు చూడండి, 3 సరళ రేఖలో పడడం అంటే వాచిక కాయిక మానసిక కైంకర్యములు ఏకముగా ఒకటిగా పడాలి. అంటే నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే, ఒక్క ఉపచారం చాలు తరించిపోవడానికి. మనం చేసే పూజ చాలా భాగం తంతుగా నడుస్తుంది. తంతు అంటే యాంత్రికం. ముఖే ఆచమనీయం సమర్పయామి అంటాడు. యథార్థమునకు అందులో త్రికరణములు ఏకీకృతం కావు. ఎందుకంటే ఆచమనీయం సమర్పయామి అంటే ఎన్ని మాటలు ఇమ్మని దాని అర్థం. మీరు ఆచమనీయం తీసుకుంటే ఎన్ని మాటలు తీసుకుంటారు? 3 మాటలు తీసుకుంటారు. ఈశ్వరుడికి ఇస్తే ఎన్ని మాటలు ఇవ్వాలి? 3 మాటలు ఇవ్వాలి. మీరు ఆచమనీయం ఇద్దాము అని చెప్పి ఉద్ధరిణితో ఇలా నీళ్లు తీశారనుకోండి, ఓం కేశవాయ స్వాహ అను, లేకపోతే శుద్ధాచమనీయం సమర్పయామి అన్నారు. అనేటప్పటికి ఆయన ఇలా చెయ్యి చాపాలా? ఆయన ఇలా చెయ్యి చాపాలి అంటే ఆయన చెయ్యి కదిపితే ఎలా ఉంటుందో చెప్పారు. దర్శనం చేసినటువంటి మహానుభావుడు అక్రూరుడు చెప్పాడు, కదలిన బాహు పద క్రమంబున రవముసూపిడి నూపు రములవాణి అన్నాడు. ఆయన చెయ్యి కదిపితేట కణ 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 శబ్దాలు వస్తాయి. ఆయన వేసుకున్న కంకణముల యొక్క చప్పుడు, ఆ చప్పుడుతో ఆయన ఇలా చెయ్యి చాపుతాడు. ఆయన వేళ్లకి పెట్టుకున్న ఉంగరాలు, ఆ దివ్యమైన శ్రీహస్తం ఇలా పడితే మీరు ఉద్ధరిణితో ఎంత జాగ్రత్తగా నీళ్లు పొయ్యాలి. ఆయన చెయ్యి దగ్గరికి తీసుకుని కింద పెరివి మీద పెట్టి చప్పుడు చేయకుండా తాగుతున్నాడు అనుకోండి, అప్పుడు ఆ బాహు ఇలా ఎత్తుతుంటే ఆ చెయ్యి కదు లోకాల్ని రక్షించిన చెయ్యి, ఇందరికీ అభయం మొలిచ్చు చేయి, కందువకు మంచి బంగారు చేయి. ఆ చేయి ఇలా చూస్తుంటే ఇటువైపు ఉపరితలం కనపడుతుంటే మీరు ఆనంద పారవస్యంతో చూస్తుంటే ఆయన మళ్ళీ ఇలా చెయ్యి అంటే మీరు మళ్ళీ 2వ మాట వేస్తే మళ్ళీ ఆయన పుచ్చుకొని 3 మాటలు వేశాక ఇంగిల్ చెయ్యి అలా వదిలేస్తారా? 4వ మాట మంత్రం లేకుండా నీళ్లు పోస్తే ఆయన ఇలా అన్నాడు అనుకోండి, ఆ తడి చేతులు అలా వదిలేస్తారా? స్వామి రా మీ చెయ్యి తుడుస్తానని ఉత్తరీయం ఇలా పట్టుకుని మీ ఎడం చేత్తో ఆయన చెయ్యి పట్టుకుంటే మెత్తటి ఆయన చెయ్యి మీ చేతిలో పెట్టాడనుకోండి, ఆ అరిచెయ్యి మీరు ఇలా ఆయనది తుడిచారనుకోండి, ఆయన చెయ్యి వేళ్ళు ఉంగరాలు తుడుస్తున్నారనుకోండి, అలా అమ్మవారికి ఆచమనీయం ఇచ్చారనుకోండి, మీకు నిజంగా ఎంత ఆనందం లోపల నుంచి ఉద్భుతమైపోయి తర్వాత చెప్పవలసినటువంటి ఉపచారం గుర్తుకొస్తుందా? వెంటనే రాదు. కాసేపు మీరు అలా తన్మయావస్థలో ఉండిపోతారు. అలా ఉద్భుతమైతే ఆనందం అంట.
వాచికం అంటే ఆచమనీయం సమర్పయామి, నోటితో అనాలి. కాయికం ఉద్ధరణితో నీళ్లు పొయ్యాలి. మానసికం ఆయన చెయ్యి కనపడాలి. తమలపాకు తీసి ఇలా అంటే ఎలా అయింది ఆచమనీయం? అది ఎలా పూజ అయింది అంటే తొంత అయింది అప్పుడు. అంటే అది నోటితో అంటున్నాడు, మిగిలిన రెండు లేవు. అది ఈశ్వరుడు తీసుకోనని చెప్పాడు. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి. ఆ భక్తితో మూడు ఏకీకృతమైతే పుచ్చుకుంటా. ఒక్క ఉపచారం చాలు తీసుకుంటా. ఎందుకు నాకు గంటల పూజలో నీ మనసు అక్కడ లేకపోతే మూడిటిలో ఒకటి లేదు కాబట్టి పుచ్చుకోను. అందుకే ఈ మూడిటిని ఏకీకృతం చెయ్యాలి అంటే చాలా కష్టం. మనసుని నిలబెట్టాలి. మనసుని నిలబెడితేనే చేయగలరు. అసలు నిజానికి బాహ్య పూజలో ఎంత సంతోషిస్తారో మానసికంగా ధ్యానం చేస్తూ కూర్చోవడంలో అంతకన్నా కోటి రెట్లు ఆనందాన్ని పొందుతారు. ఆ అంతర్ముఖత్వంలో ఆనందనిలయ విమానానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే మీ ప్రయత్నం లేకుండా ఈ మూడు ఒకటి చేసేస్తాడు. మనం ప్రయత్నం చేసి కూడా లిప్తకాలం మూడిటిని కలిపి నిలబెట్టలేము. కనపడదు చెయ్యి కనపడినా నీళ్లు పోయడం ఇవన్నీ సరిగ్గా పొసగవు. ఎవరో మహాత్ములు ఉంటారు ఎక్కడో, వాళ్ళే అలా అనుభవించగలరు ఆ ఆనందాన్ని. అలా పూజ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఆనంద బాష్ప ధార కన్నులలోంచి ఇలా పడిపోతుంది. పడిపోయి పైకి ఒకవేళ చెప్తున్నారనుకోండి కంఠం గాద్గదికం అవుతుంది. వినేవాడు ఎవరైనా ఉన్నాడనుకోండి, ఒకవేళ పూజ చేస్తున్నప్పుడు వాడు చూసి వీడు పూజ చేస్తూ ఏడుస్తున్నాడు ఏమిటి అనుకుంటాడు. అందుకే మహాత్ముల పూజ చూడరాదు అంటారు, చూడనివ్వరు. కానీ మనకేమర్థం అవుతుంది ఆయన ఏమనుభవిస్తున్నాడో? ఆయన మనస్సు వాక్కు కాయికము మూడు ఏకీకృతమవుతాయి. అది మనకి సంభవం కాదు. జీవితం మొత్తం మీద ఎన్నో పర్యాయాలు ఏడిచి ఉంటాం. భగవత్ కథాశ్రవణంలో కానీ భగవంతుడికి ఉపచారం చేసేటప్పుడు కానీ ఆనంద తన్మయత్వంతో కన్నుల నీరు వచ్చిన రోజు ఏదైనా ఉంటే అది బ్రతికిన రోజు, అది జీవితం సార్థక్యం పొందిన రోజు. ఆ విమానానికి ఆనంద నిలయం అన్న పేరు ఎందుకు వచ్చిందంటే అక్కడికి వెడితే మీ ప్రయత్నం అక్కర్లేకుండా మూడు ఒకటైపోతాయి. అందుకే ఆ వెండి వాకిలిలోకి వెళ్ళి బంగారు వాకిలిలోకి వెడుతున్నారనుకోండి, అప్పటి వరకు గోవిందా 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 అంటాడు. అక్కడికి వెళ్ళేటప్పటికీ వాక్కులు ఆగిపోతాయి. ఎతో వాచో నివర్తంత్యే అప్రాప్య మనసా సహా. ఇక ఎవడూ మాట్లాడ్డాడు.